పోవాలి, మందవారికి పోవాలి. ఏ బస్సు ఎక్కడిది? రోడ్డు మీద మంచిరాల బస్సు ఉన్నది. 7 గంటలకు వచ్చిన ఆ బస్సు దంచుకొని వచ్చింది. ఇప్పుడు ధర్మారం దాకా వచ్చిన నేను పైసలు లేక వచ్చిన ఇక్కడ లేకుండా మంచిగా నేను పైసలు తెచ్చుకోలేదు అన్న. బాగా డ్రైవర్లు అదే పని, ఎందుకు మోసం చేస్తాను? అదే పని చేస్తాను. నా పతికి బస్సు రాకుండా నేను తాగేస్తాను పోదు కదా. నువ్వు దంచుకోలేదు అన్న. 10 మంది కూడా లేదు అన్న, అసలు పట్టించుకుంటూనే లేదు అన్న. 10 మంది కూడా లేదు. నువ్వు అనేది ఏంటంటే నీ వాదన ఏంటో చెప్పు నాకు. అయితే అంటే మాకు ఫ్రీ ఇస్తున్నారు అని. ఫ్రీ కాదమ్మా, డబ్బులు తెచ్చుకున్నా. నాకు ఫ్రీ కాకుండా ఎందుకు ఆపలేదు? ఇప్పుడు ఎవరు అడుగుతున్నా ఎందుకు ఆపలేదు అని కండక్టర్ రిపోర్టింగ్ వస్తుంది కదా, వచ్చి రిపోర్ట్ ఇచ్చి వాళ్ళు వెళ్తారు కదా, నాకు అది రాసిమంటాను. నేను ఎక్కడన్నా నేను ఎవరితో కన్నా మాట్లాడుతుంటా. ఓకే ఓకే. మేనేజర్ లేడు కదా మరి. అది కూడా ఇంతకు ముందు మేము ఎగ్జామ్ ఉందని చెప్తే అక్కడ ఎవ్వరు లేరు. బస్సు మొత్తం ఖాళీ ఉంది, ఒక్క సీటు కూడా లేదు. సీట్లు ఖాళీ ఉంటే బస్సు ఆపకుండా వచ్చినాం. మేము ఎగ్జామ్ ఉందని చెప్పి వస్తే మళ్ళీ వేరే బండి తీసుకొని వచ్చినాం. బస్సులు ఎవరు మంది కూడా లేరు, ఒక్కరు కూడా లేరు మంది. కావాలని ఆపలేదు. ఇలా ఎగ్జామ్ ఉంది. అవును, సిఓఈ ఎగ్జామ్. బస్సు ఆపకుండా వచ్చేసిన బండి తీసుకొని చెప్పు. ఇంకా ఇంకేం మాట్లాడాలి? ఇప్పుడు నేను ఎట్లా పోవాలి? ఇప్పుడు మళ్ళీ అర్ధగంట అవుతుందా, గంట అవుతుందా? నేను ఎప్పుడు 6:30 పావు తీసుకొచ్చిన రోడ్డు దూరం ప్రయాణం నాకేసిందా?